ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత చెలరేగిన హింసపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎస్ఐటి విచారణ పూర్తయింది. మొత్తం 150 పేజీల ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించారు సిట్ చీఫ్ వినీత్ బిజ్రాల్. మొత్తం 3 జిల్లాల పరిధిలో 6 చోట్ల అల్లర్లు జరిగినట్లు ధృవీకరించింది సిట్. పల్నాడు జిల్లా నరసరావుపేట, మాచర్ల, గురజాలతో పాటు తిరుపతి, చంద్రగిరిలో అల్లర్లు జరిగాయని తెలిపింది. వీటితో పాటు అనంతపురం జిల్లాలోని తాడిపత్రలో అల్లర్లు జరిగాయని సిట్ స్పష్టం చేసింది. ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 1370 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపిన సిట్ ఇప్పటి వరకు 124 మందిని అరెస్టు చేసినట్లు నివేదికలో స్పష్టం చేసింది. 94 మంది 41A నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది సిట్. పల్నాడు జిల్లా పరిధిలో 22 కేసులు, అనంతపురం జిల్లా పరిధిలో 7, తిరుపతి జిల్లా పరిధిలో 4 కేసులు నమోదైనట్లు నివేదికలో పేర్కొంది. విచారణ చేసే సమయంలో అన్ని జిల్లాల్లో సమగ్ర పరిశీలన జరిపామని సిట్ చీఫ్ వినీత్ బిజ్రాల్ తెలిపారు. అన్ని ఘటనలపై కేసు నమోదు చేయడంపై ఆరా తీశామని, దర్యాప్తులో చాలా లోపాలు గుర్తించినట్లు తెలిపారు. నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే నమోదు చేసిన కేసుల్లో అదనపు సెక్షన్లు నమోదు చేయడానికి కోర్టుల్లో మెమో దాఖలు చేయాలని, అరెస్టు చేయడంతో పాటు ఛార్జిషీట్లు దాఖలు చేయాలని విచారణ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.